కరీంనగర్లో రెనే హాస్పిటల్ ఆధ్వర్యంలో మహిళా దినోత్సవం ఘనంగా జరుపుకున్నారు. రజనీ సంతాన సాఫల్య కేంద్రం ఆధ్వర్యంలోని 10 మంది మహిళలకు విలువైన వైద్య సేవలు అందిస్తామన్నారు. మహిళ ఒక తల్లిగా, చెల్లిగా, భార్యగా ఎంతో రాణించారని అన్నారు. ఈ సందర్భంగా హాస్పిటల్ చైర్మన్ డాక్టర్ రాజు మాట్లాడుతూ బంగారు అమ్మ పేరిట పలు కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు చేశారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ గాయని మధుప్రియ పాల్గొన్నారు. మధుప్రియ మాట్లాడుతూ మహిళలు లేనిదే మానవ ఉనికే లేదన్నారు. మహిళలు ఎక్కడ గౌరవిస్తారో అక్కడే మంచి జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలోని పలువురు పాల్గొన్నారు. తల్లి గర్భాగుడిలో ఉన్నప్పుడు రక్తముద్దై ఎదుగుతున్నప్పుడు నవమాసాలు నిండుకున్నప్పుడు అమ్మాయిగా నేను కడుపులున్నప్పుడు కత్తి మీద సాము వేసినట్టుగా కొండంత నొప్పులు అమ్మ తీసుకుంటూ జన్మనిచ్చి కొత్త లోకాన్ని చూపెట్టి సచ్చిన శవములే సొమ్మసిల్లునమ్మా. అమ్మంటే ఎంత గొప్పదో బ్రహ్మకైనా వర్ణించవశమౌనా. ఎన్ని జన్మలున్న కవులు కలములు అమ్మ ప్రేమను రాసిన తరువునా. పొద్దు పొద్దున లేసి నీ నామమును తెలిసి నిన్ను పూజించిన నీ రుణము తీరునా. ఎవ్రీ ఇయర్ ప్రతి సంవత్సరము మహిళా దినోత్సవం రోజునే ఈ ప్రోగ్రామ్ అనేది అంటే ఐవీఎఫ్ దంపతులకి లక్కీ డ్రా ద్వారా సెలెక్ట్ చేసి వాళ్ళకి ఈ అవకాశాన్ని అందించే దినంగా మహిళా దినోత్సవం రోజే జరుపుకోవాలని ఒక చిన్న ఆశ. అందుకోసమనే ప్రతి సంవత్సరం మహిళా దినోత్సవం రోజే ఇది జరుపుకోవడం జరుగుతుంది. అండ్ ముఖ్యంగా ఈ సమావేశానికి హాజరైన ముఖ్య అతిథి మా ఇంటి ఆడపడుచు, మా ఊరి ఆడపడుచు శ్రీమతి శ్రీ మధుప్రియ గారు. మీకు తెలుసు, సినిమాలలో పాటలు పాడి ఆమె గొంతే వినుంటారు, చాలామంది ఆమెను చూసుంటారు. ఆమె గొంతులాగానే ఆమె చక్కగా మా గోదావరికని, మన తెలంగాణ యొక్క ఆడతనము, కీర్తి పతాకాన్ని నిలబెట్టి ఎక్కడికో తీసుకెళ్ళింది. రోజు ఈ కార్యక్రమం కూడా జరుగుతుంది. ఈ కార్యక్రమం చేసిన వాళ్ళందరికీ మరొకసారి అందరికీ నా ధన్యవాదాలు. తర్వాత ఈ క్యాంపు యొక్క